చందమామ కథ సంధ్యాదేవి. పూర్వం ఒక గొప్ప విశ్వకర్మ ఉండేవాడు. అతను దేవతలకి విమానాలు, ఆయుధాలు చేసిచ్చేవాడు. విశ్వకర్మకు సంధ్యాదేవి అని ఒక చక్కటి కూతురుంది. ఆమె చాలా సుకుమారురాలు. సంధ్య పెళ్ళియీడుకు రాగా సూర్యుడే ఆమెను వరించాడని తెలిసి తక్కిన దేవతలంతా పోటీ చేయక ఊరుకున్నారు. సూర్యుడు లోకాలన్నీ నిత్యం తిరిగొచ్చేవాడు కనుక ఎక్కడెక్కడి పెళ్లికూతుళ్ళ సంగతులన్నీ అతనికి తెలుసు. వాళ్ళందరిలోకి సంధ్యాదేవి అందమైనదని తోచి ఆమెనే పెళ్లి చేసుకుందామని నిశ్చయించాడు. సూర్య భగవానుడి గొప్పతనం తెలిసిన విశ్వకర్మ ఒక మంచి ముహూర్తాన సంధ్యాదేవిని సూర్యదేవునికిచ్చి పెళ్లి చేశాడు. గొప్పవాణ్ణి పెళ్లి చేసుకున్నందుకు సంధ్యాదేవి మొదట సంబరపడిందే కానీ అత్తవారింటికి వెళ్ళటంతోనే ఆ సంబరమంతా చెప్పబడిపోయింది. సూర్యుడు లోకబాంధవుడే కావచ్చు కానీ ఆ బగబగమండే భర్తతో ఎలా కాపరం చేయటం? అందులోనూ సంధ్యాదేవి లాంటి సుకుమారి అసలే చెయ్యలేదు. స్వామి, మీరు చాలా వేడిగా ఉన్నారు, మీ వద్ద ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది అని తన బాధ భర్తతో చెప్పుకుందామని ఆమె అప్పుడప్పుడు అనుకునేది. కానీ ఆయన ఏమనుకుంటాడో అని భయపడి చెప్పకుండా ఊరుకునేది. కొంతకాలానికి ఆవిడకు వైవస్వతుడు, యముడు అనే ఇద్దరు కొడుకులు, యమున అనే ఒక కూతురు పుట్టారు. క్రమంగా సూర్యుని వేడి తగ్గటానికి బదులు ఎక్కువైపోయి సంధ్యాదేవికి సహించటానికి వీల్లేనంత బాధ కలిగించింది. ఆమె తన బాధ ఎవ్వరికీ చెప్పుకోలేక ఒంటరిగా కూర్చొని దుఃఖించింది. అప్పుడు ఆమె నీడ ఆమె పక్కనే కనపడింది. ఆ నీడ సరిగ్గా తనలాగే కనపడేసరికి సంధ్యకు ఒక ఆలోచన తట్టింది. ఆ నీడకు ప్రాణం పోస్తే అది తనలాగే సుందరి అయి సరిగ్గా తనలాగే ఉంటుంది. తన స్థానంలో ఆమెను సూర్యునికి భార్యగా ఉంచేసి తాను పుట్టింటికి వెళ్ళి ఇంతవరకు సూర్యుని వేడి వల్ల కమిలిపోయిన తన శరీరం తేరుకునే వరకు అక్కడ విశ్రాంతి తీసుకుని ఆ పిమ్మట రావచ్చు అని. వెంటనే సంధ్యాదేవి తన నీడకు ప్రాణం పోసి అచ్చు తన వల్లనే ఉన్న ఆ సుందరికి ఛాయాదేవి అని పేరు పెట్టింది. ఛాయ అంటే నీడ. ఛాయాదేవి, అక్క, నన్నెందుకు పుట్టించావు అని అడిగింది. సంధ్య తన బాధంతా చెప్పి, నువ్వు భర్తగారికి అనుమానం తగలకుండా చూసుకోవాలి, ఆయనకు సందేహం రాకుండా నా పిల్లల్ని కూడా ఇక్కడే విడిచిపెడుతున్నాను, వాళ్ళకి కూడా ఏ సంఖ్యము కలగకుండా ఇది అమ్మే అనే నమ్మకం పుట్టేటట్లుగా నువ్వు వాళ్ళని పెంచాలి, మన ఈ రహస్యాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకూడదు అని చేతిలో చెయ్యి వేయించుకొని మర్నాడే సంధ్యాదేవి పుట్టింటికి వెళ్ళింది. సంధ్యాదేవి తనంతా తానే వచ్చిందనేప్పటికీ ఏం చెప్పమా అనిపించింది విశ్వకర్మకి. ఆమె మనసు విడిచి చెప్పటానికి బిడియపడింది. బహుశా మొగుడితో ఏదో పేచీ వచ్చి ఇలా వచ్చేసి ఉంటుందని, కొన్నాళ్ళు పోతే అల్లుడే వచ్చి ఆమెను సమాధానపరిచి తీసుకువెడతాడని, అంతగా రాకపోతే తామే తీసుకుపోయి అప్పుడే దిగబట్టవచ్చునని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నట్లుగా సూర్యుడు ఎప్పటికీ రాలేదు. ఎందుకు వస్తాడు? అతడికి సంధ్యాదేవి బాధ గాని ఆమె పుట్టింటికి వెళ్ళిందని గాని తెలిస్తేగా. ఛాయాదేవి కాస్త కూడా సూర్యునికి అనుమానం కలగకుండా అచ్చం సంధ్యాదేవిలాగే వర్తిస్తూ ఉన్నదాయే. పోనీ అంటే పిల్లలకి కూడా అనుమానం కలగలేదు. ఛాయాదేవి వాళ్ళని సొంత తల్లిలాగానే ప్రేమతో పెంచుతోంది. ఇంక వాళ్ళకెలా అనుమానం కలుగుతుంది? ఇక్కడ విశ్వకర్మ అల్లుడు రాకపోవటం చూసి ఇంక ఉపేక్షించడం మంచిది కాదని తోచి సంధ్యతో, అమ్మాయి, చెట్టుకి కాయ బరువు కాదు కదా, నువ్వు ఎన్నాళ్ళున్నా మాకు ఆనందమే కానీ భర్తతో ఉండవలసిన కాలంలో పుట్టింట ఉండటం క్షేమం కాదు అన్నాడు. అప్పుడు సంధ్యాదేవి, నిజమే నాన్న, నీవు చెప్పిన మాట, నేనొక్కరితోనే వెళ్ళగలను, నీకెందుకు శ్రమ అని చెప్పేసి వెంటనే బయలుదేరింది. కానీ సూర్య భగవానుని తీవ్రత తలుచుకునేటప్పటికీ ఆమె గుండె జల్లుమంది. సూర్యలోకానికని బయలుదేరిన ఆమె దారిలో ఒక అడవిలో ఆగిపోయింది. తనలాంటి అందమైన స్త్రీ ఒంటరిగా అడవిలో ఉండటం క్షేమం కాదని తోచి ఆమె తన మనుష్య రూపాన్ని వదిలేసి ఒక ఆడగుర్రం అయిపోయి అక్కడే ఉండిపోయింది. విశ్వకర్మకు ఈ సంగతేమీ తెలియక తన కుమార్తె అత్తింట జేరుకొని సుఖంగా ఉంటుందనే అనుకున్నాడు. సూర్యునికి ఇదేమీ తెలియక
ఛాయాదేవిని సంధ్యాదేవి అనుకొని ఆమెను ఎంతో ప్రేమతో చూస్తున్నాడు. సంధ్యాదేవి పిల్లలైన వైవస్వతుడు, యముడు, యమునకు కూడా ఆమె తమ అమ్మే అనుకొని అమ్మ మీద ఉండే చనువు, గౌరవం చూపుతున్నారు. కొంతకాలానికి ఛాయాదేవికి కూడా పిల్లలు పుట్టారు. సౌవర్ణుడు, శని అనే 2 కుమారులు, తపతి అనే కుమార్తె. అయితే తనకు పిల్లలు పుట్టడంతోనే ఛాయాదేవిలో మార్పు వచ్చింది. అంతవరకు తాను కన్న బిడ్డలకు మళ్ళీ చూసి పెంచిన సంధ్యాదేవి పిల్లలంటే ఆమెకిప్పుడు ప్రేమ పోయి వాళ్ళని సవతి పిల్లల్ని చూసినట్లుగా చూడటం మొదలెట్టింది. తమను కన్న తల్లే ఇలా పక్షపాతంతో ప్రవర్తిస్తూ ఉన్నదని తేలిపోవటంతో యముడు కోపంతో మండిపడి ఛాయాదేవిని తన్నటానికి సిద్ధపడ్డాడు. ఛాయ తక్షణం వెళ్ళి సూర్యునితో ఫిర్యాదు చేసి ఉన్నవి లేనివి కలిపి చెప్పింది. అయితే సూర్యుడు తొందరపడే రకం కాదు. యముడు పిన్న వయస్సు వాడే అయినా ధర్మపరాయణుడు. అతనిలా ఎందుకు ప్రవర్తించాడా అని అనిపించింది అతనికి. కుమారుణ్ణి పిలిచి విచారించాడు. తపతి పుట్టినప్పటి నుంచి అమ్మ మమ్మల్ని సవతి పిల్లల్ని చూసినట్లుగా చూస్తోంది. మీకు తెలుసో లేదో ఆ విషయం అన్నాడు యముడు. సూర్యుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయి యముడు అన్న మాట నిజమో కాదో అని భార్య ప్రవర్తన గురించి, ఆమె చిన్నపిల్లలంటే ఎక్కువ మమకారం చూపిస్తోందని తెలుసుకున్నాడు. ఏమిటిది? తన కడుపున పుట్టిన 6గురిని సమానంగా చూడటానికి బదులు సంధ్యాదేవి మొదటి వాళ్ళని సవతి పిల్లలకు మళ్ళీ ఉపేక్షిస్తోంది, కడసారి వారిని నెత్తునెక్కించుకుంటుంది ఏమిటా అని సూర్యుడు ఉండబట్టలేక భార్యను పిలిచి నిలదీసి అడిగేశాడు. ఛాయాదేవి తప్పించుకుపోదామని చూసింది కానీ సూర్యుడు అలా పోనివ్వలేదు. ప్రళయకాల రుద్రుడికి మళ్ళీ భగ్గుమనేసరికి ఛాయాదేవి గజగజ వణుకుతూ తాను సంధ్యాదేవిని కాదని, సంధ్య పుట్టింటికి వెళ్ళిపోయిందని యథార్థం చెప్పేసింది. ఇది విని సూర్యుడు చాలా విచారించాడు. కూతురును నేను సుఖపెట్టలేకపోయానని మామగారు ఏమనుకున్నాడో కదా అని బాధపడి తక్షణం విశ్వకర్మ ఇంటికెళ్ళి సంధ్యాదేవి ఏదండి అని అడిగాడు. ఆ మాట వినేటప్పటికీ విశ్వకర్మ నిర్ఘాంతపోయాడు. మీ వద్దకే వెళ్తున్నానని బయలుదేరిందే అన్నాడు. సూర్యుడు జరిగిందంతా మామగారికి పూసగుచ్చినట్లుగా చెప్పగా విశ్వకర్మ అల్లుణ్ణి ఓదార్చి తన యంత్ర సామాగ్రి తెచ్చి సూర్యుణ్ణి చేత్తో పట్టుకొని భగభగ మండే పెచ్చులన్నీ ఊడి కింద పట్టేటట్లుగా సానపెట్టేశాడు. మంటలకు బదులు వెచ్చదనము, కాంతి మిగిలి సూర్యుడు చూడటానికి ఎంతో అందంగా కనపడ్డాడు. అలా మారిపోయి సంధ్యాదేవిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆవిడ తన మానాన్ని కాపాడుకునేందుకని ఆడగుర్రమై అడవిలో ఉందని తెలిసి తాను కూడా ఒక గుర్రం రూపంతో అక్కడికి వెళ్ళాడు. సంధ్యాదేవికి సూర్యుడు తెలియజెప్పేసరికి, ప్రభు, మీరు మళ్ళీ మీ సూర్యరూపం ధరించకండి, మీ వేడి భరించలేను అని ఆమె ఉన్నమాట చెప్పేసింది. వాళ్ళలా కొంతకాలం గుర్రాల రూపంలోనే ఉండగా వారికి అశ్విని కుమారులు పుట్టారు. ఈ అశ్విని కుమారులే దేవతలకు వైద్యులయ్యారు. కానీ సూర్యుడు, సంధ్యాదేవి అడవిలో గుర్రాల రూపంలో అట్టేకాలం ఉండటానికి వీల్లేకపోయింది. ఏమంటే సూర్యుడు లేకపోతే లోకానికి వెలుగో మరి? అంచేత ఇదివరకు మళ్ళేగాక తన వేడి అంతా పోయిందన్న సంగతి ఆమెకు నచ్చచెప్పి తన లోకానికి తీసుకుపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 సెప్టెంబర్ నెల చందమామలో వచ్చింది. రచన పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.